ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుతుండేది. అయినా కూడా నేను ఎంతకాలం పడాలమ్మా అది ఇది అని అంటే, సరే అమ్మ పడాల్సి వచ్చినప్పుడు పడాలా, సరే కానీ అని చెప్పంటే కొన్ని రోజులు ఎన్నాలో ఓపిక పట్టి ఉండింది. ఓపిక బట్టి ఇక ఏడకి వస్తే మీరు ఎట్ట ఏడిపిస్తుంటారు, ఆడికి పోతే వాళ్ళు ఎట్ట ఏడిపిస్తుంటారు, నన్ను ఇచ్చిన దాన్ని గమ్ముగా ఉండకపోతే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఎడ చేసుకుంటే మేము పోయి ఆడ కాపురం చేస్తుంటే అదేమో ఎడకి రాకపోయా ఆ రకంగా మాట్లాడుతుండే అని చెప్పి మాట్లాడుతుండేది. ఇక అట్ట కొట్టబోయి చేయబోయి తీసుకుపోయి వదిలిపెట్టి వచ్చేవాళ్ళం. ఇక నల్లా వీళ్ళు ఆమె మా కూతురోళ్ళు వాళ్ళు ఎక్కడో పని చేసుకుంటున్నారు. వాళ్ళ దరుగు పోయి 4 ఇళ్ళు ఒప్పుకొని చేసుకుంటా ఈమె చెప్పలేము భర్త, ఈమె బిడ్డలు బతికించుకొని ఈమె చెప్పలేము భర్త ఉంది. నీ కూతురు కష్టం వచ్చింది, నీ మాట నేను నమ్ముతున్నా. కొడుతున్నాడు, అనుమానిస్తున్నాడు, మంచోడు కాదు. ఈ అమ్మాయి చెప్పింది నాకు, మా అమ్మ మా నాన్నకి ఎవ్వడకి చెప్పకుండా నేను వెళ్ళిపోయారని చెప్పింది. అట్టెట్ట వెళ్తారు చెప్పు నాన్న నువ్వు? ఒక ఆడది భర్త కొట్టినంత మాత్రాన, భర్త తిడితిన మాత్రాన చెప్పకుండా కొన్ని సంవత్సరాల పాటు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారా? ఉంటారంటే ఏం చేస్తారు, బాధలు భరాయించలేక ఇక్కడ పుట్టింటోడు దాన్న పోయి ఆడ చేసుకున్నోడు దాన్న పోతే ఏం చేస్తారు, వీళ్ళకి ఏం చేస్తారు? మరి ఎందుకు రావడం? 5-6 ఏళ్ల తర్వాత ఎందుకు వచ్చింది? ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత? 10 ఏళ్ళుగా 20 ఏళ్ళు కాలేదులేండి. ఎన్ని సంవత్సరాలు? 7 ఏళ్ళు. మరి 7 ఏళ్ళు పెళ్ళాం చెప్పకుండా వెళ్ళిపోతే మొగుడు ఏం చేయాలి చెప్పు నువ్వు? మీ అమ్మాయి నాకు చెప్పింది స్వయంగా, నేను ఎవ్వరు చెప్పలేదండి, తీసుకుని వెళ్ళిపోయాను, వాడు బాధ భరించలేక నా మొగుడికి అడ్రస్ ఇవ్వలా, మా అమ్మ మా నాన్న చెప్పలా, నేను వెళ్ళిపోయానని చెప్పింది. 6 ఏళ్ళు నువ్వు చెప్పినట్టుగా 6-7 ఏళ్ళ తర్వాత వస్తే ఏ మొగుడైనా ఖాళీగా ఉండవు. ఒకటి వెళ్ళిపోయిన తర్వాత ఇతను మీ ఇంటికి వచ్చాడు, మీరు అతనికి లెటర్ ఇచ్చారా లేదా? మేమేమి. మరి ఆ లెటర్ ఎవరు ఇచ్చారు? నాకు అసలు తెలియదు. ఆ సంతకం ఎవరు పెట్టారు? అదే ఆ పెద్ద మనుషులు ఎవరెవరో కూడి తీసుకొని పోయి ఎట్నే తాగి వచ్చేది, గోల్ చేసేది. ఆడేమంటే ఆ కుండ మార్పుల్లో ఆడ నా కొడుకుని ఆడ ఏడిపించేది. మీరు లెటర్ ఇచ్చారని చెప్పి ఆయన దగ్గర లెటర్ ఉంది, దానికి మీ సొంత కొడుకే సాక్ష్యం. మీ సొంత కొడుకు సొంత చెల్లెల్ని కాదనుకోడు కదా, ఆ పెళ్లికి నీ కొడుకు కూడా వెళ్ళాడు కదా. ఏ పెళ్లికి? అతను ఆమె పెళ్లి చేసుకుంటే ఏ కొడుకు వెళ్ళాడంట? ఏ కొడుకమ్మా? రెండో కొడుకు వెళ్ళాడు ఆ పెళ్లికి. అతను ఏం చెప్పాడంటే, మీరు ఆ అబ్బాయి మంచోడు కదా మీరు చెప్తున్నారు, ఆ అబ్బాయి అంటే ఈ అమ్మాయి సొంత చెల్లెల మొగుడిని వెళ్ళిపోయిందని ఆ అబ్బాయి చెప్తున్నాడు.